రెండోది సార్, ఇప్పుడు ఇజ్రాయెల్ నెరేటివ్స్ విషయంలో ఎందుకని చాలా బలహీనంగా ఉంది? ఇప్పుడు 60,000 మంది పాలిస్తానీలను చంపేశారని పొద్దున 6 గంటలకు పడితే రాత్రి 1 గంట దాకా అట్లా తిరుగుతూ ఉంటుంది. అంటే సోషల్ మీడియాలో మరి ఇరాన్ కానీ, ఇరాన్ని సపోర్ట్ చేసి ఇస్లామిక్ నేషన్స్ కానీ. ఇంకొక అనుబంధ ప్రశ్న సార్, ఇక్కడ 57 ఇస్లామిక్ దేశాలు ఇరాన్ వెంబడి ఉన్నాయా? నిజంగా ఇది పెద్ద ప్రశ్ననే. తూతు మంత్రంగా వాళ్ళు కొంతమంది ఇరాన్ సమర్థిస్తూ స్టేట్మెంట్స్ ఇచ్చుండొచ్చు కాక, కానీ వాళ్ళలో సున్నీ షియా ఈ డివిజన్స్ కావచ్చు, లేదా మనకు ఏమంటారంటే ఈ అమెరికన్ అలైజ్ గా ఉన్నటువంటి దేశాలు అమెరికాకి వ్యతిరేకంగా ఇరాన్ ని సమర్థించడం ఇటువంటి చేయలేకపోవచ్చు. ఇటువంటి చాలా అంశాలు ఉంటాయి వాటిలో. ప్లస్ అబ్రాహమిక్ అకౌంట్లు పెట్టుకున్నటువంటి వాళ్ళు ఇజ్రాయెల్ తో తెగదెంపులు చేసుకోవడానికి సిద్ధంగా లేరు. ఎందుకంటే ఇజ్రాయెల్ తో వాడుకున్నటువంటి ఏదైతే అలయన్సెస్ ఉన్నాయో దానివల్ల చాలా లాభపడుతుంది. ఇజ్రాయెల్ వాళ్ళ టెక్నాలజీ ఇవ్వగలుగుతుంది, చాలా అద్భుతమైనటువంటి ఇవన్నీ. ఫస్ట్ జార్డన్ ఉంది, జార్డన్ లో మంచినీళ్ళు లేదు, వాళ్ళకి నీళ్లు లేదు. ఇన్వెస్ట్మెంట్ యూఏఈ చేసింది, టెక్నాలజీ ఇజ్రాయలీ టెక్నాలజీ, నీళ్ళని వాళ్ళు కన్వర్ట్ చేసి జార్డన్ ని పంప్ చేస్తున్నారు. సో ఈ ముగ్గురి అలయన్స్ వల్లనే ఈరోజు జార్డన్ లో నీళ్లు ఉన్నాయి. కాబట్టి అన్ని కూడా వాళ్ళు ఇమ్మీడియట్ వదులుకోవడానికి సిద్ధంగా లేదు. కాబట్టి యుద్ధాల దీంట్లో కూడా ఏదో డిప్లొమాటిక్ ఏదో 4 స్టేట్మెంట్ ఇచ్చి వదిలేస్తారు, కానీ అంత మించి లేదు. ఈవెన్ షియా దేశాలు అందరూ కూటమిలో ఒకటిగా లేరు. ఫర్ ఇన్స్టెన్స్ అజర్బైజాన్, అర్మేనియా, ఈ రెండింటి మధ్యలో యుద్ధం చూద్దాం. అజర్బైజాన్ షియా దేశం, అంటే నార్మల్ గా ఇరాన్ అజర్బైజాన్ ఇద్దరు మైత్రి ఉండాలి, ఎందుకంటే రెండు షియా దేశాలు. కానీ అజర్బైజాన్ అర్మేనియా యుద్ధంలో ఒక క్రిస్టియన్ దేశమైన అర్మేనియాని ఇరాన్ సపోర్ట్ చేస్తుంది, ఓ షియా ఇరాన్ సపోర్ట్ చేస్తుంది, ఇంకొక షియా దేశానికి వ్యతిరేకంగా సపోర్ట్ చేస్తుంది. ఈ యహూదీ దేశమైన ఇజ్రాయెల్ ఒక షియా దేశమైన అజర్బైజాన్ని సపోర్ట్ చేస్తుంది. సో ఇవన్నీ కూడా ఏంటంటే ఎంత కాంప్లికేటెడ్ ఉంటాయి ఇవన్నీ కూడా. భారతదేశం ఒక హిందూ దేశం అర్మేనియా, క్రిస్టియన్ అర్మేనియా దేశాన్ని సపోర్ట్ చేస్తుంది, మనకు షియా ఇరాన్ ని సపోర్ట్ చేస్తున్నాము. సో అందుకనే అజర్బైజాన్, టర్కీ మనకు భారతదేశానికి వ్యతిరేకంగా ఆపరేషన్ సింధూర్ లో ఎటువంటి స్టేట్మెంట్స్ ఇచ్చారో మనకు తెలుసు. ఇవన్నీ జియోపాలిటిక్స్, పర్మనెంట్ ఫ్రెండ్స్ ఉండరు, పర్మనెంట్ ఎనిమీస్ ఉండరు. అవసరం ఉన్నప్పుడు అవసరాల దృష్ట్యా అప్పటికప్పుడు వాళ్ళు ఎవరితో వెళ్తారు, ఎవరితో ఏ నిర్ణయాలు తీసుకుంటారని మనం చూస్తున్నాం. రెండోది సార్, నెరేటివ్స్ విషయంలో నాకు ఇది ఎప్పటి నుంచో వెంటాడుతున్న ప్రశ్న ఏంటంటే, 60,000 మంది పాలిస్తానీల్ని ఇజ్రాయెల్ చంపేసింది. ఇప్పుడు రోజు పొద్దున్న మొదలెడితే 6 గంటలకు మొదలెడితే రాత్రి 1 గంట దాకా చంపుతూనే ఉంటుంది, నెంబర్ అంతే ఉంటుంది. అంత స్థాయిలో విస్తృతంగా ప్రచారం జరుగుతున్నప్పుడు వాస్తవం ఏంటి అని చెప్పుకునే విషయంలో ఇజ్రాయెల్ వెనకబడి ఉందనేది ఒక అబ్జర్వేషన్ అండి. నిజమేనా ఇది? తప్పకుండా నెరేటివ్ వార్ లో మాత్రం ఇజ్రాయెల్ బాగా దెబ్బతింది. దానికి చాలా కారణాలు ఉన్నాయి. ముఖ్యంగా ఏంటంటే కనుక ఈ లెఫ్ట్ ఎకో సిస్టమ్ ఏదైతే ఉందో అది సివిలైజేషన్, సభ్యతకి వాళ్ళు వ్యతిరేకంగా పనిచేస్తారు, జాతీయవాదానికి వ్యతిరేకంగా పనిచేస్తారు. ఎవరైనా 2 అంశాలు తీసుకొస్తే కనుక వాళ్ళకి వ్యతిరేకంగానే ఈ శక్తులని పనిచేస్తాయి. అక్కడ ఈ 3 కూటమిలు కూడా కలిసిపోతాయి. బేసిక్ గా మనకు జిహాదీ ఇస్లాం ఆలోచన ఉన్నటువంటి వాళ్ళు, ఇవాంజలికల్ క్రిస్టియానిటీ ఉన్నటువంటి ఆలోచన ఉన్నటువంటి వాళ్ళు, ఈ మార్క్సిస్ట్స్. అంటే ఇప్పుడు మార్క్సిస్ట్ కొత్త పేరు పెట్టుకున్నారు, వాళ్ళకి లిబరల్స్ అని చెప్పి పేరు పెట్టుకున్నారు. బట్ లిబరల్స్, దే ఆర్ ఇల్లిబరల్, కానీ వాళ్ళు